హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ. ముఖ్యంగా మనం ఎవరైనా ఏదైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మెయిన్ అర్థమెటిక్ పరంగా మనకి చాలా వరకు బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఒక్కసారి ఒక లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇది బేసిక్ లెవెలే కదా అని అనుకుంటాం, కానీ వీటి యొక్క యూజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి వాస్తు సంఖ్యలు అంటే ఏంటి, వాటి యొక్క సముద్రాలు అంటే ఎలా ఉంటాయి, అసలు దీని యూజెస్ ఎలా యూజ్ అవుతాయి అనేది ప్రతిదీ కూడా డీటెయిల్గా ఇందులో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇవి చాలా ఈజీ అనుకుంటాం, కానీ చాలా బేసిక్ బట్ చాలా డిఫికల్ట్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకసారి వీడియోని కాసేపు చూడండి, మీకు అర్థమవుతుంది. వాస్తు సంఖ్యలు అనేసరికి మనకి రియల్ నెంబర్స్ అంటాం కదా, అవే ముఖ్యంగా వీటిల్లో వచ్చేసి మనకి సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. దీనిని nతో సూచిస్తాము. వీటి యొక్క సెట్ ఇది. అయితే n ఈక్వల్ టు 1, 2, 3, 4, ఇన్ఫినిటీ ఇలా చెప్పిన వాటిని సహజ సంఖ్యలు అంటాము. బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా ఎప్పుడైతే మనం చెప్తామో ఇన్ఫినిటీ అంటే చెప్పలేము, ఇంకా అనంతం అన్నమాట. ఇంకా అదే పూర్ణాంకాల సమితి అంటే ఓల్ నెంబర్స్ అంటాము. ఇక్కడ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేసినట్టయితే 0 నుంచి ఇన్ఫినిటీ, అప్పుడు దీన్ని మనం ఏమనొచ్చంటే పూర్ణాంకాల సమితి అంటాము. బాగా గుర్తుపెట్టుకోండి. పూర్ణ సంఖ్యల సమితి అంటే ఏంటంటే జడ్తో సూచిస్తాము. దీన్ని -1, -2, -3 ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ పూర్ణాంకాలకి రుణ సంఖ్యలను యాడ్ చేస్తాము. అంటే -1, -2, -3 ఇలా ఇన్ఫినిటీ. అలానే 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా ఇన్ఫినిటీ. ఇలా ఉన్న వాటిని మనం ఏంటంటే కంప్లీట్గా పూర్ణ సంఖ్యల సమితిగా పరిగణిస్తాం. అలాగే ఇక్కడ అకర్ణీయ సంఖ్య సమితి ఉంది కదా, ఇది Q అంటే ఏంటి, P/Q రూపంలో ఏదైతే రాస్తామో వాటిని మనం అకర్ణీయ సంఖ్యగా చెప్తాం. అంటే ఏముంది, ఎగ్జాంపుల్ P/Q అంటే ఇది Q నాట్ ఈక్వల్ టు 0. Q అనేది ఇక్కడ 0 కాకూడదు. అలా అయినట్టయితే అది అకర్ణీయ సంఖ్య అన్నమాట, కాదనమాట. అకర్ణీయ సంఖ్య అంటే ఏంటంటే ఇది ఇక్కడ చూస్తున్నట్టుగా √3, √2, √5 ఇలా ఇన్ఫినిటీ. ఇది ఏదైతే ఈ విధంగా ఉంటాయో వాటిని కర్ణీయ సంఖ్యలు అంటారు. ఇక్కడ వాస్తు సంఖ్యల సమితి అంటే ఏంటంటే అకర్ణీయ సంఖ్యల్ని కర్ణీయ సంఖ్యల్ని కలిపి మనం వాస్తు సంఖ్యలుగా అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూసారు కదా, వాస్తు సంఖ్యల్లో మొత్తం కర్ణీయ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు, సహజ సంఖ్యలు ఈ విధంగా అనేది స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సరి సంఖ్యలు అంటే 2చే నిశ్చితంగా భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు. అయితే 2చే ఏదైతే మల్టిపుల్ అవుతుందో అది ప్రతీది కూడా సరి సంఖ్యే. 2, 4, 6, 8 ఇలా ఇన్ఫినిటీ. నెక్స్ట్ బేస్ సంఖ్య అంటే 2చే నిశ్శేషంగా భాగించిన తర్వాత అది బేస్ సంఖ్య అంటారు. 2చే నిశ్శేషంగా భాగించబడలేదనుకోండి, దాన్ని బేస్ సంఖ్య అంటారు. ఎగ్జాంపుల్ 2 ఉంది, 9 ఉంది, 2 4 8, 1 రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఇది నిశ్శేషంగా భాగించబడలేదు, కాబట్టి ఇది బేస్ సంఖ్య అంటే 9 బేస్ సంఖ్య అవుతుంది. 3, 5, 7, 9 ఇవి ఎగ్జాంపుల్ అనమాట. ఆడ్ నెంబర్స్ అంటాం కదా అది. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు. ఏదైనా సంఖ్యకు 1 మరియు 1 లేదా అదే సంఖ్య కారణం కలిగిన వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే
2, 3, 5, 7, 11, 13 వీటికి అవే కారణాంకాలు, వేరే కారణాంకం అంటూ ఏమీ ఉండదు కాబట్టి ఇవి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్టయితే వీటిపైనే మ్యాక్సిమం మనకు మొత్తం కూడా సమ్స్ అనేవి డిపెండ్ అవుతాయి. ఇవి బేసిక్ లెవెల్. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్టయితే దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మనం ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒక లైక్ చేసి అండ్ మీరు చేసే ప్రతి లైక్ కూడా ఇంకొక 10 మందికి షేర్ అవుతుంది కాబట్టి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి కన్సిస్టెన్సీగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.